హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది జీడిఆర్ ఛానల్. కానీ గులాబ్ జామ్ ఎలా ఉంది? మీకు గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా అలానే సాఫ్ట్గా రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మన టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. సో లాస్ట్ వరకు వీడియో చూడండి, నేను టిప్స్ అనేవి చెప్తాను, అవి ఫాలో అవుతూ చేస్తే ఫస్ట్ గులాబ్ జామ్ చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేసుకుంటారు. నేనైతే ఎన్టీఆర్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నానండి. ఒక బౌల్ తీసుకుని మొత్తం పౌడర్ అంతా కూడా అందులో వేసేసుకోండి. ఇప్పుడు నేను కాచిన పాలు తీసుకుంటున్నాను. ఇవి బాగా వేడిగా ఉన్న పాలు. ఎందుకు వద్దు? ఇందులో వేద్దాము. మరి ఏం చేయాలి? పెట్టేయాలా? ఎందుకు పెట్టేయాలి? జామ్ చేస్తుంది అమ్మ. ఇందులో వేసుకుందాము. కొంచెం కొంచెంగా వేసుకుంటూ నేను ఫోర్క్తో కలుపుకుంటున్నానండి. సో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. దాని తర్వాత ఫోర్క్ తీసేసి చేత్తో కలిపేసుకోండి. నేను టిప్స్ అన్నాను కదా, టిప్స్ అనేవి ఇక్కడే అండి. మీరు డో చేసేటప్పుడు ఖచ్చితంగా గట్టిగా చేయొద్దు, ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా కొంచెం ప్రెషర్ పెట్టుకుంటూ చేయండి. సో ఎక్కడా కూడా మీకు గీతలు అనేవి ఉండకూడదు. చూస్తున్నారు కదా నా డో అనేది ఎంత సాఫ్ట్గా ఉందో అలా ఉండాలి. చపాతీ పిండి కన్నా కూడా మెత్తగా ఉండాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా రౌండ్స్ అనేవి వస్తాయి. తర్వాత ఒక వెట్ క్లాత్ అనేది వేసేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి. అందులో నేను ఒక ప్యాకెట్కి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను, అలానే ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు అలానే 1 గ్లాస్ షుగర్ వేసుకోండి. షుగర్ కరిగేంత వరకు కూడా స్పూన్తో కలుపుకుంటూ ఉండండి. మనకి ఎప్పుడైతే మరగడం స్టార్ట్ అయిందో అప్పుడు ఒక 5 మినిట్స్ వరకు కూడా అలానే ఉంచేసేయండి. ఇప్పుడు మనం అంతలోపు రౌండ్స్ అనేవి చేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం పిండి తీసుకుంటున్నాను. మిగిలిన పిండి మీద వెట్ క్లాత్ వేసేసుకుని పక్కన పెట్టుకోండి. చేతికి నెయ్యి అప్లై చేసుకుని లేదంటే ఆయిల్ కానీ అప్లై చేసుకుని రౌండ్ కింద చేసుకోండి. ఇంకో టిప్ అన్నాను కదా, ఇంకో టిప్ ఏంటంటే చేతికి ఇలా అప్లై చేసుకుని 2 హ్యాండ్స్ యూజ్ చేసి ఇలా రౌండ్స్ చేస్తున్నాను కదా, అలా చేసుకోండి. అలానే ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు. మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టారంటే కనుక ఖచ్చితంగా అది మీకు రౌండ్గా రాదు. కొంచెం ప్రెషర్ పెట్టుకుని చేసుకుంటే వచ్చేస్తుంది. మెయిన్గా మీరు డో చేసే దగ్గరే రౌండ్స్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. మీరు ఎప్పుడైతే డో అనేది చపాతీ పిండిలా గట్టిగా చేస్తారో అప్పుడు ఖచ్చితంగా మీకు రౌండ్స్ అనేవి పర్ఫెక్ట్ షేప్ రాదు. మీరు ఆయిల్లో వేసినప్పుడు అది విడిపోతూ ఉంటుంది. చపాతీ పిండి కన్నా కూడా మెత్తగా చేసుకోవాలి, అప్పుడు మాత్రమే మీకు పర్ఫెక్ట్గా రౌండ్స్ వస్తాయి. సో ఈ టిప్ ఫాలో అయితే ఖచ్చితంగా ఫస్ట్ టైం గులాబ్ జామ్ చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేసుకుంటారు. సో అలా కొంచెం కొంచెం డో తీసుకుని మొత్తం అన్నీ కూడా రౌండ్స్ చేసేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు దీని మీద కూడా ఒక క్లాత్ వేసేసుకొని చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. ఇప్పుడు నేను ఒక 2 ఇలాచీ తీసుకుంటున్నానండి. బాబు దంచేస్తున్నాడు. ఇప్పుడు అవి వేసేసుకోండి అందులో. సో ఇలాచీ వేసాక ఒక 2 మినిట్స్ మరిగించి తీసేసేయండి. నేను స్టైనర్ యూజ్ చేసి ఒక బాక్స్లోకి వేసేసుకున్నాను. ఇప్పుడు దాన్ని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు అలానే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ అయ్యాక గులాబ్ జామ్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి. నేను థర్డ్ టిప్ ఏంటో చూపిస్తాను చూడండి. ఇప్పుడు గులాబ్ జామ్స్ అనేవి అయిపోయాక ఫస్ట్ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసుకున్నాక అప్పుడు మీరు సిరప్లోకి వేసుకోండి. మీరు డైరెక్ట్ సిరప్లోకి వేసేస్తే ఆయిల్ అనేది సిరప్లో కూడా పడుతుంది కదా, సో ఆయిల్ టేస్ట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఫస్ట్ ఇలా ప్లేట్లోకి తీసుకుని ఒక ట్రిప్ ప్లేట్లోకి తీసేసుకున్నాక ఆ ట్రిప్ వేసేసుకున్నాక అప్పుడు నెక్స్ట్ ట్రిప్ అనేది ఆయిల్లో వేసుకోండి. ఒక ట్రిప్ తర్వాత ఒక ట్రిప్ వేసుకోండి అలాగా. సో ఒక ట్రిప్ తీసిన వెంటనే సిరప్లోకి వేసేసుకోండి.
చూసారు కదా మనకి రౌండ్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. సో నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయితే మీకు ఇలా పర్ఫెక్ట్ గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోతుంది. మా బాబుకి గులాబ్ జామ్ నచ్చేసి అరుస్తున్నాడు పక్క నుంచి గులాబ్ జామ్ ఇవ్వమని. చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో గులాబ్ జామ్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు.